కొబ్బరి నూనెతో దీపారాధన వలన కలిగే ఫలితములు. కొబ్బరి నూనెతో దేవతలకు ఆరాధన చేయడం వల్ల బహుళ ప్రయోజనాలున్నాయని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త పంచాంగకర్త తెలియజేశారు. రావి చెట్టు కింద ఉండే నాగదేవతల విగ్రహాలకు కొబ్బరి నూనెతో దీపారాధన చేయడం వల్ల దాంపత్య జీవితం సుఖంగాను సంతోషంగా ఉంటుందని సెలవిచ్చారు. అంతేకాకుండా కుజదోషం ఉన్నవారు మంగళ శుక్రవారాలలో కొబ్బరి నూనెతో దీపాలను వెలిగించి శనగపప్పుతో బొబ్బట్లు చేసి నైవేద్యం పెట్టి వాయినంగా 11 మంది ముత్తైదులకు దానం ఇవ్వాలి. ఇలా చేస్తే కుజదోషం తొలగిపోయి సత్వరమే వివాహం జరుగుతుందని తెలిపారు. మహాలక్ష్మీదేవికి కొబ్బరి నూనెతో దీపం పెట్టి మండలం పాటు అంటే 40 రోజుల పాటు ఆరాధిస్తూ అప్పుల బాకీలు త్వరగా వసూలు అవుతాయట. ఎవరైతే ప్రతిరోజు క్రమం తప్పకుండా మహాలక్ష్మికి కొబ్బరి నూనెతో దీపారాధన చేస్తారో, కొబ్బరి పంచదార కలిపి నైవేద్యంగా పెడతారో వారింట్లో అతి త్వరలో శుభకార్యాలు జరుగుతాయట. అంతేకాకుండా పితృదేవతలకు శ్రాద్ధాలు పెట్టే సమయంలోనూ కొబ్బరి నూనెతో దీపారాధన చేస్తే వారి పితృదేవతలకు స్వర్గలోకాలు ప్రాప్తిస్తాయని తెలిపారు. ప్రతి శనివారం రోజున శ్రీ వెంకటేశ్వర స్వామి కోసం కొబ్బరి నూనెతో దీపారాధన చేసి తులసి దళాలతో మాల కట్టి ప్రార్థించి హారంగా వేస్తారో వారికి జీవిత పర్యంతం ఆర్థిక సమస్యలు రావని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త తెలిపారు. దీపారాధన హిందూ సాంప్రదాయంలో ఒక విశిష్టమైన ఆచారము. దీపం వెలిగించడం ద్వారా ఆత్మశుద్ధి, మనసు నెమ్మదించడం మరియు దైవత్వానికి సంబంధించిన శ్రద్ధను పెంచుతుంది. దీపంలో వాడే నూనె తత్వానికి, శక్తికి సంబంధించిన ప్రతిఫలాలను కలిగిస్తుంది. ఇందులో కొబ్బరి నూనె ప్రాముఖ్యత చాలా ఎక్కువ. కొబ్బరి నూనె శుభ్రత, పవిత్రతకు ప్రతీక. దీపారాధనలో కొబ్బరి నూనెను ఉపయోగించడం వలన పలు ఆధ్యాత్మిక, ఆరోగ్యపరమైన ప్రయోజనాలు కలుగుతాయి అని తెలిపారు. మొదటిది, పవిత్రతను కలిగిస్తుంది. కొబ్బరి నూనె స్వచ్ఛమైనది, ప్రాకృతికమైనది. దీపంలో కొబ్బరి నూనెను వాడడం ద్వారా ఆవరించి ఉన్న నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి శుభశక్తులు ఆవహిస్తాయని నమ్మకం. అలాగే ఆధ్యాత్మిక శక్తి. కొబ్బరి నూనెతో వెలిగించిన దీపం సమీప ప్రదేశానికి శాంతిని, భక్తిని తీసుకువస్తుంది. దీపం వెలిగించడం వలన దైవానికి అర్పణ చేసినట్లు భావిస్తారు. శక్తివంతమైన ప్రకృతి శక్తుల ఆహ్వానము. కొబ్బరి నూనెతో వెలిగించిన దీపము స్థిరంగా ఎక్కువ సమయం వెలుగుతుందని, ఇది మంచి శక్తులను ఆహ్వానిస్తుందని ధార్మికులు విశ్వసిస్తారు. ఆరోగ్యప్రదం. కొబ్బరి నూనె ధూమం వలన వాతావరణం శుభ్రం అవుతుంది. ఇది శ్వాసకోశానికి మేలు చేస్తుంది. అలాగే మన ఇంటి చుట్టూ ఉన్న వాతావరణంలో శుద్ధి కలుగుతుంది. పాప పరిహారం. హిందూ ధర్మశాస్త్రం ప్రకారం కొబ్బరి నూనెతో దీపారాధన చేస్తే దైవానుగ్రహం లభిస్తుంది. మన శరీరానికి సంబంధించిన తత్వాల్ని నియంత్రించడం ద్వారా ఆధ్యాత్మికంగా ఎదగడానికి ఇది సహాయపడుతుంది. కొబ్బరి నూనెతో దీపారాధన చేయాల్సిన విధానము ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. స్వచ్ఛమైన కొబ్బరి నూనెను తీసుకొని దీపం కోసం సిద్ధం చేయాలి. దీపవత్తి శుద్ధమైన దారంతో తయారు చేయాలి. ఇంట్లో లేదా పూజా గృహంలో దక్షిణ దిశగా దీపాన్ని వెలిగించడం శుభప్రదం. పూజా సమయంలో భక్తితో దీపజ్యోతిర్నమః వంటి మంత్రాలు చదవాలి. దీపారాధన ఫలితాలు. శాంతి మరియు సంతోషం. కొబ్బరి నూనెతో వెలిగించిన దీపం మనసుకు ప్రశాంతిని అందిస్తుంది. వాస్తు దోష నివారణ. పూజా గృహంలో దీపం వెలిగించడం వలన నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది. సంసార సాఫల్యం. కుటుంబంలో ఏకత, ఆనందం నెలకొల్పడానికి కొబ్బరి నూనెతో దీపారాధన ఉపకరిస్తుంది. సకల ఐశ్వర్యాలు. దీపారాధన దైవ కృపను ప్రసాదించి ఇంట్లో ఐశ్వర్యానికి దారి తీస్తుంది అని తెలిపారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. శ్రీమాత్రే నమః.